ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల విషయం అయితే కూటమి ప్రభుత్వం పెద్ద అప్డేట్ ఇచ్చిందండి. మొత్తానికైతే జూలైలో కొత్త పింఛన్లు మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించేసింది. ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదిక అందించనుందట. మొత్తం మీద అంచనా ప్రకారం 6 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేశారు. అదనపు భారం ఒక్క నెలకు వచ్చేసి 250 కోట్లు పడుతుందని కూటమి ప్రభుత్వం చెబుతా ఉంది. జూలైలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ఇప్పటి నుంచి అయితే వేగవంతం చేసిందండి. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించారని చెప్పారు. ఈ వారంలో మరొకసారి దాని మీద సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకొని మొత్తానికైతే జూలై నెలలో కొత్త పింఛన్లు మంజూరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం అయితే 63,32,000 మందికి పింఛన్ల కోసం 2,722 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు. కొత్త పింఛన్లకైతే నెలకు 250 కోట్ల రూపాయల అదనపు భారం ఖచ్చితంగా పడాల్సిందేనని అంటున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 2,03,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీరిలో చాలామంది అర్హులుగా తేల్చినా నాడు పింఛన్ ఇవ్వలేదని, వైకాపా నేతల సిఫారసులతో కొంతమంది అనర్హులకు అర్హత కేటగిరీలో చేర్చారని, ఇప్పుడు వారందరి నుంచి మళ్ళీ దరఖాస్తులు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాడు భారీగా బోగస్ పత్రాలు క్రియేట్ చేసినటువంటి వైకాపా ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని చెప్తున్నాడు. వైకాపా ప్రభుత్వంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం ధృవీకరణలలో ముబ్బడిగా జారీ అయ్యాయి. దానికోసం ఒక్కొక్క దానికి 30,000 వరకు నకిలీ డాక్టర్లు వసూలు చేశారని చెప్తున్నారండి. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరుకు ముందే వాటిని రీఅసైన్మెంట్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వ వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ చేయిస్తూ ఉంది. 89,000 మందికి అయితే కొత్తగా స్పాజ్ పింఛన్లు. కుటుంబంలో పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా వెంటనే పింఛను అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. 2023 డిసెంబర్ 1 నుంచి స్పాజ్ కేటగిరీ పింఛన్లు మంజూరు చేయాలని అయితే నిర్ణయించిందండి. మొత్తం మీద మేలో దరఖాస్తులు తీసుకుని జూన్ 1 నుంచి పింఛన్ అందించనున్నట్లుగా ఈ కేటగిరీలో 89,778 మంది అర్హులు ఉంటారని అంచనాగా భావిస్తూ ఉన్నారు. మొత్తానికైతే జూన్ లైన్లో కొత్తగా పింఛన్ ఆశిస్తున్న వారికి పండగనే చెప్పాలి.